ఐఎమ్ ముందు జాయిన్ అవ్వే ముందు నా మైండ్లో ఎలా ఉండేదంటే 2022 అప్పుడు 2022 70 years ప్లస్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియాలో కాస్ట్ అనేది ఒకటి ఉందా, ఎందుకు వై వీ హ్యావ్ రిజర్వేషన్, వై వీ హ్యావ్ కాస్ట్, అదంతా అప్పుడులో ఉండేదేమో, ఇప్పుడులో ఎవరు మాట్లాడుకుంటాడు, ఎవరు పట్టించుకుంటాడు, ఇట్స్ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అని థాట్ ప్రాసెస్తో ఐ ఎంటర్డ్ ఐఎమ్. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఓపెన్ విత్ దీస్ థింగ్స్, నెవర్ డిస్కస్ దిస్, నెవర్ టాక్ ది కాస్ట్ గురించి. రైట్. అండ్ నేను సోషల్ టాపిక్స్ అయినా పొలిటికల్ టాపిక్స్ అయినా ఏ డిస్కషన్స్ అయినా ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేది. ఓన్గా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడడం, ఇది దాంట్లో అవుట్ స్పోకెన్, క్లాస్ రూమ్ డిస్కషన్స్లో అవుట్ స్పోకెన్. ఒకరోజు ఏమైంది, సమ్ ఎగ్జామ్ ఫామ్ వచ్చింది, అది ఫిల్ చేస్తున్నప్పుడు కేటగిరీలో నేను నా కేటగిరీ క్లిక్ చేశాను. అది నేను నా ఫోన్లోనే ల్యాప్టాప్లో చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్నోడు చూశాడు. పక్కన ఉన్నోడు చూసి అరే లక్ష్య ఆడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి అని ఆడు పట్టి when it was happened అంటే యాక్చువల్లీ అంటే ఏ క్లాస్, ఫస్ట్ ఇయర్ నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ 11th కాలేజ్, ఇది ఐఎమ్ ఇందోర్. ఐఎమ్ ఇందోర్ హ్యాస్ a 5-year program, integrated. yes I know. నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అంటే బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్. అది అయిన తర్వాత అది మొత్తం ఆ న్యూస్ అదొక గాసిప్ లాగా స్ప్రెడ్ అయింది. ఆడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చి ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ అది వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ మెసేజ్లు స్ప్రెడ్ అయ్యింది. లక్ష స్పీక్స్ ఏమో ఒక ఇది. అది ఇన్సిడెంట్ అయిన తర్వాత హౌ పీపుల్ ట్రీట్ మీ, నన్ను ఏ నజర్తో చూస్తారో అది ఫుల్ ఫ్లిప్ అయింది. ఏ క్లాస్ రూమ్ డిస్కషన్స్లో జనాలు నన్ను సీరియస్గా వినేవారు, నా ఒపీనియన్ని వాల్యూ చేసేవారు, సడన్గా దే డోంట్ కేర్, దే డోంట్ బాదర్. ఎందుకంటే వాళ్ళ అజంప్షన్ అంతే, ఐడు రిజర్వ్ కోటా నుంచి వచ్చాడు వీడికి తెలుస్తుంది. నేను అప్పుడులో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ అమ్మాయి జోకేస్తే ఏమనిందంటే తన గ్రూప్లో, వీడితో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, మా పిల్లలు ఎవరికి చదవక్కర్లే, వాళ్ళకి కోటా వస్తుంది. అంటే యూ కెన్ బీ యాజ్ మచ్ టాలెంటెడ్, యాజ్ మచ్ స్కిల్డ్. ఒక్కసారి మీరు ఒక ఫలానా రిజర్వ్ కోటా అని నిలిస్తే మీ వాల్యూ ఒక విధంగా డౌన్గ్రేడ్ అయిపోయినట్టే. యూ కెన్ బి యాజ్ మచ్ టాలెంటెడ్, యాజ్ మచ్ ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేడ్స్ ఐ వాజ్ ఇన్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కషన్స్ నేను క్లాస్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్. అయినా కూడా జస్ట్ బికాజ్ ఒక ఫలానా రిజర్వ్ కేటగిరీ వచ్చాడని ఒపీనియన్ ఆ రకంగా. రైట్. అంటే మీరు స్కిల్ని కిల్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అంటున్నారు. మీకు ఎంత స్కిల్ ఉన్నా కూడా మీరు ఫలానా కేటగిరీ నుంచి వచ్చారు, మీరు ఫలానా కాస్ట్ నుంచి వచ్చారని మీ స్కిల్ని అన్సీన్ చేస్తారు ఒక విధంగా. అంటే డిస్క్రిమినేషన్ అంటే ఓవర్లుక్ చేయడం. అరే నేనేమంటున్నాను అంటే ఐ డోంట్ నో వెదర్ వీడు ఈ దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు అని చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే వీడు కూడా వచ్చాడు దళిత్ అంటే అడగొచ్చా అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. మా పేరెంట్స్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్. కానీ చాలా మంది ఎవరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ని ఎగతాళి చేస్తారో లేకపోతే డిస్రిగార్డ్ చేస్తారో వాడికి ఎస్సీ ఎస్టీకి దళిత అంటే మీ ప్రకారం మీకున్న అండర్స్టాండింగ్ ప్రకారం క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్టీ ఎస్సీకి ద వే అన్రిజర్వ్డ్ పీపుల్ ట్రీట్ ఇన్ రియాలిటీ అంత డిఫరెన్స్ లేదు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ చేసిన వాడికి ఆడికి తెలియదు ఎస్సీ ఎస్టీ డిఫరెన్స్ అని కూడా. ఆడ ఎస్టీ ఎస్టీని ఒకే బ్రాకెట్లో వేసి మరీ చూస్తాడు. వాడికి రెండు డిఫరెంట్ కూడా తెలియదు, పట్టించుకోడు కూడా, ఒకటే కదా అంటాడు. సో వాళ్ళు చూసే వ్యూ పాయింట్ నుంచి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అన్నీ ఒకటే వాళ్ళకి. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐఎమ్ ఇందోర్లో ప్లేస్మెంట్స్ సెల్ ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్లో దే డూ ప్లేస్మెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్. అక్కడ చెప్తారు మా యావరేజ్ ప్యాకేజ్ ఇస్ దిస్ మెనీ ల్యాక్స్, యావరేజ్ ప్యాకేజ్ విత్ ఫ్రెషర్స్ ఇస్ దిస్ మెనీ ల్యాక్స్. అండ్ దే వర్ టాకింగ్ అబౌట్ మా దాంట్లోని 40% ఉమెన్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్, ఉమెన్ యావరేజ్ ప్యాకేజ్ దిస్ మచ్, మెన్ యావరేజ్ ప్యాకేజ్ దిస్ మచ్. ఇది అది ఆ టైంలో నేను క్వశ్చన్ ఇచ్చాను, యూ హ్యావ్ అబౌట్ 50% రిజర్వ్, యూ హ్యావ్ 17.5% ఎస్సీ, 7.5% ఎస్సీ అండ్ అదర్ ఓబీసీ. కెన్ యూ గివ్ మీ కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్యాకేజెస్? అలాంటి క్వశ్చన్ అడిగేసరికి అదొక పెద్ద కాంట్రవర్సీ. అలాంటి క్వశ్చన్ అడిగేసరికి నిన్ను ప్లేస్మెంట్ కమ్యూనిటీని తీసేస్తాము, నీకు ప్లేస్మెంట్లో కూర్చొనివ్వము, నువ్వు కాస్ట్ తెస్తున్నావు అని జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడిగాను.